బెల్లంతో రక్తహీనత దూరం. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడితే తీపికి తీపి, ఆరోగ్యానికి ఆరోగ్యం. బెల్లంలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనిలో రసాయనాలు ఉండవు. బెల్లంలో చక్కెర శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంతో డయాబెటీస్తో బాధపడే వారికి బెల్లం మంచి డైట్. బెల్లంలో యాంటీ అలర్జిక్ గుణాలు ఆస్తమా, బ్రాంక్రైటిస్, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. బెల్లం తినడం వల్ల కలిగే మేలు ఏంటో చూద్దాం. శరీరం శుద్ధి. బెల్లం తింటే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయని ఆయుర్వేదం చెబుతోంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తహీనత. బెల్లంలో ఐరన్, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చూస్తాయి. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారిస్తుంది. రోజూ కొద్దిగా బెల్లం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. పేగు ఆరోగ్యం. బెల్లంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 5 గ్రాముల బెల్లంలో 5 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ. అసిడిటీని తగ్గించి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసేలా చూస్తుంది. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. దీనిలో పీచు పదార్థం కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పోగొడుతుంది. అంతేకాదు శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. శ్వాస వ్యవస్థ. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలోని యాంటీ అలర్జిక్ గుణాలు శ్వాస కండరాలను రిలాక్స్ చేసి శ్వాస తీసుకోవడాన్ని తేలిక చేస్తుంది. కీళ్ల నొప్పులు. అల్లం లేదా పాలతో కలిపిన బెల్లం తీసుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు గట్టిపడతాయి. బరువు తగ్గేందుకు బెల్లంలో పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోకుండా చూస్తుంది. జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది. శరీరం ఎక్కువగా నీటిని పీల్చుకోకుండా చేసి బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. జలుబు, దగ్గు. వేడి నీళ్లలో బెల్లం కలుపుకొని తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. టీలో చక్కెరకు బదులు బెల్లం వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది.